హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్వతి లాకర్ మొత్తం చెక్ చేసుకుని ఇక అందులో ఏమీ లేకపోవడంతో హాల్లోకి వచ్చి అయితే అరుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ పోయాయి, ఎవరో దొంగలు నొక్కేశారు అని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే హాల్లోకి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. ఇక అప్పుడు పద్మ వాళ్ళ ఆయన అయితే అంటూ ఉంటాడు, అమ్మ పార్వతి, బీరువా తాళాలు నీ దగ్గరే ఉంటాయి కదా, అలా ఎలా కొట్టేస్తారమ్మా అని అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పార్వతి అంటూ ఉంటుంది, ఇది ఇంట్లో వాళ్ళ పనేమోనని నా డౌట్ అన్నయ్య అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆద్య అయితే అంటుంది, ఇంట్లో మనమందరం ఇంట్లోనే ఉన్నాం కదా పిన్ని, నగలు ఎవరు కొట్టేస్తారు అని అయితే ఆద్య అంటూ ఉంటుంది. నాకెందుకో నీ మీదే అనుమానం కింద ఉంది, నువ్వే ఆ డబ్బులు నగలు కొట్టేశావేమోనని నా అనుమానం. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలను తడుముకున్నట్టు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఆద్య అని పార్వతి అయితే దొంగతనం నింద అయితే ఆద్య మీద వేస్తుంది. ఇక అప్పుడు శ్రీను వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, అదేంటమ్మాయి, ఆద్య అలాంటి మనిషి కాదు, అయినా ఆద్య గురించి నీకు తెలీదా అని అయితే అంటూ ఉంటే, నువ్వు అలాగే అంటావన్నయ్య, ఎంతైనా నీ కోడలు కదా అని అయితే అంటూ ఉంటుంది పార్వతి. ఇక అప్పుడు పార్వతి వాళ్ళ అమ్మ, నా అనుమానం కూడా ఈ ఆద్య మీదే, ముమ్మాటికి ఈ ఆద్య దొంగతనం చేసుంటుంది అని అయితే ఆవిడ కూడా అంటుంది. ఇక అప్పుడు శ్రీను వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, మీరుండండి, ప్రతి దాంట్లోని తూ 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 అంటూ దూరిపోతూ ఉంటారు అని ఆపుతూ ఉంటాడు. ఇక అప్పుడు పార్వతి అంటూ ఉంటుంది, ఆద్య, నాకు నీ మీదే అనుమానం, శ్రీను ఎలాగో కాపురానికి పనిచేయడు అని తెలిసి ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు అన్నీ కూడా పట్టుకుని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? నిజం చెప్పు అని పార్వతి ఆద్యను నిలదీస్తూ ఉంటుంది. అంటే చారు డబ్బు నగలు తీసుకుని పారిపోయిందా? మరి చారుని చూసిన జానకి ఏమైంది? మరి ఆద్య మీద పడిన దొంగతనం నింద ఎలా పోనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.